వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ రేపిన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. మంత్రి కొండా సురేఖ, కొండా మురళిపై స్థానిక నాయకులు ఇంకా కోపంతో రగిలిపోతూనే ఉన్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. అయినా వారి తీరులో మార్పు రావడం లేదు. ఇద్దరిని పిలిపించి మరి నాయకులతో సమన్వయంతో ఉండాలని అధిష్టానం చెప్పింది. కానీ మంత్రి కొండా సురేఖ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో బాగానే ఉంటున్నా స్థానిక నాయకులతో మాత్రం ఇంకా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారని ఇన్సైడ్ టాక్. ఇదిలా జరుగుతుండగానే కొండా వారసురాలి ఎంట్రీ అంటూ సుస్మిత కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. ఇన్స్టాలో ఆమె పెట్టిన పోస్టు పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై కూడా హైకమాండ్ సీరియస్ అయినట్లుగా సమాచారం. పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా ఇష్టానురీతిగా పోస్టులు ఎలా పెడతారంటూ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై స్పందించిన కొండా దంపతులు నర్మగర్భంగా వివరణ ఇచ్చారు. తమ కూతురు అని అంటూనే తన నిర్ణయాలు తాను తీసుకునే స్వేచ్ఛ ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ఈ నెల 6న కూడా సుస్మిత మరోసారి తన వైఖరిలో మార్పు ఉండదని తెలియజేశారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబం చేస్తున్న రాజకీయాలు, ఆధిపత్య పోరు వంటి వాటిని ఎక్కడా తగ్గించడం లేదు. తాను ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని, అయినా ఎవరికి భయపడేది లేదని కూడా కొండా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు కొండా వ్యూహం ఏంటి అనేది కూడా చర్చకు వస్తుంది. అవకాశం, అవసరం అనే రెండు పట్టాలపైనే ఎవరి రాజకీయమైనా ముందుకు సాగుతుంది. ఈ రెండు కుదరకే గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి, తర్వాత బీఆర్ఎస్లోకి కొండా ఫ్యామిలీ వచ్చింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి తమ చిరకాల ప్రత్యర్థులను కాంగ్రెస్లోకి తీసుకోవడాన్ని, కనీసం తమకు చెప్పకుండానే కడియం శ్రీహరి వంటి వారిని పిలుచుకోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇదే విభేదాలకు కారణమైంది. ఇక ఇప్పుడు తమకు ఏమాత్రం అవకాశం లేకపోయినా మరోసారి పార్టీ మారేందుకు కొండా కుటుంబం రెడీ అవుతుందన్న చర్చ సాగుతోంది. అటువైపు బీఆర్ఎస్కు కూడా వరంగల్లో కీలక నాయకులు చేజారడంతో పట్టు తప్పింది. ఈ క్రమంలో కొండా కుటుంబాన్ని ఆహ్వానించే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లోపు ఏమైనా జరగవచ్చన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే కొండా కుటుంబం వెనక్కి తగ్గడం లేదని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం.